జీవితంలో. నీ కృప లేకపోతే నేను లేను ప్రభువా. అవును ప్రభువా, ఆ కృప కావాలయ్యా. నీవు ఒక్కడవే చేయగలిగిన సమర్థుడవయ్యా. ఈ సమస్యలో నన్ను విడిపించగలిగిన దేవుడు ఒక్కడవే దేవా. నీ జీవితంలో ఇంకా కార్యము జరగట్లేదంటే, నీ జీవితంలో ఇంకా కార్యము జరగట్లేదంటే అడగండి, ప్రభువా నాకు తెలియజేయ్యా, నా లోపంలో తెలియజేయ్యా. నాలోనికి ఇష్టం లేని కార్యాలు, మార్గాలు, తలంపులు, చూపులు, పాటలు, ప్రవర్తన నుండి నన్ను విడిపించయ్యా. విడిపించు ప్రభువా, విడిపించయ్యా. ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా గట్టిగా మొరపెట్టుకోండి. గట్టిగా మొరపెట్టుకుందాము దేవుని సన్నిధిలో. ఎవరు కూడా మౌనంగా ఉండకండి. దేవుడు మీ జీవితంలో జరిగించాలి కార్యము, క్రియ. ఆయన సన్నిధి, ఆయన తాకుదల కావాలంటే నోరు విప్పి చెప్పండి దేవుని సన్నిధిలో. నీ తాకుదల కావాలి, నీ కార్యము జరగాలి. ఈ బంధకాలు తెగిపోవాలి, ఈ కట్లు తెగిపోవాలి, ఈ చీకటి ప్రభావం నా జీవితంలో లయమైపోవాలి. ఈ మైండ్లోని కృంగుదల నుండి నాకు నెమ్మది కావాలయ్యా. ఈ డిప్రెషన్ నుండి నాకు విడుదల దయచి, ఈ డిస్కరేజ్మెంట్లో దేవా నీవే నాకు ఆదరణగా ఉండయ్యా. నన్ను బలపరిచయ్యా. ఈ రోగం నుండి నన్ను స్వస్థపరచు, ఈ వ్యాధి నుండి నన్ను విడిపించు, ఈ గొడ్డుతనం నుండి, గర్భహీనత నుండి నన్ను విడిపించయ్యా. నా గర్భాన్ని తెరవు ప్రభువా. నా జీవితంలో నూతన కార్యం జరిగించు ప్రభువా. సంగమా, నోరు విప్పి ప్రార్థన చేద్దామా. శోధనలో, పోరాటంలో ఆయన తోడుంటే మనకి చాలండి. సమస్యలో, అర్థం కాని పరిస్థితుల్లో ఆయన ఉంటే మనకి చాలు. ఆయన సన్నిధి, ఆయన కాపుదల, ఆయన హస్తము, యువర్ హ్యాండ్ లార్డ్, యువర్ హ్యాండ్ తోడు మాకుంటే చాలు ప్రభు. నువ్వు ఉన్నావంటే మాకు వేరే ధైర్యం ప్రభువా. నువ్వు ఉండయ్యా, ఆ జీవితంలో నువ్వు ఉండయ్యా, నా కుటుంబంలో నువ్వు ఉండయ్యా, నా హృదయంలో నువ్వు ఉండయ్యా, నా మనసులో నువ్వు ఉండయ్యా, నా నోటిలో నువ్వు ఉండయ్యా. యేసయ్యా, నన్ను దాటిపోకయ్యా. దావీదు కుమారుడా, నన్ను దాటిపోకు ప్రభువా. నిన్నే మొరపెట్టుకుంటున్నానయ్యా. నీవు తప్ప ఎవరున్నారయ్యా? పిలిస్తే పలికే దేవా నీకు వందనాలయ్యా. ఆలకించే దేవా నీకు వందనాలయ్యా.
ఏడ్చినప్పుడు నా కన్నీరు తుడిచే నీ కృప ప్రభా. నీ కృప లేకపోతే నేను లేను ప్రభా. నీ కృప లేకపోతే ఏమీ లేదయ్యా. నీ కృపను బట్టి నేను ఇంకనూ ఉన్నాను ప్రభా. ఈరోజు బ్రతికి ఉన్నానంటే నీ కృప ప్రభా. నీ సన్నిధిలో ఈ రీతిగా ఆరాధించగలుగుతున్నానంటే అది నీ కృప ప్రభా. దగ్గరగా ఏడ్చినప్పుడు మా దగ్గరికి పరిగెత్తుకుని వచ్చే నీ ప్రేమ, నీ కృప. ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, తొట్టిల్లి నడిచినప్పుడు ఆదుకున్నవారు లేరు. ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, తొట్టిల్లి నడిచినప్పుడు ఆదుకున్నవారు లేరు. బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచి కృప, బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచి కృప, బిగ్గరగా చెప్తారా? బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచి కృప, బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచి కృప. నీ కృపయే లేనిదే నేను లేను, నీ కృపయే లేనిదే నేను లేను, నీ కృపయే లేనిదే నేను లేను, నీ కృపయే లేనిదే నేను లేను. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. చెప్తామా? నీ కృపయే లేనిదే నేనేమవుదునయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృపయే లేనిదే నేనేమవుదునయ్యా. యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్య, నా యేసయ్య అని చెప్పు. యేసయ్యా, నా యేసయ్యా. నేనని చెప్పుటకు నాకేమీ లేదయ్యా. నా సామర్థ్యాలను సామర్థ్యం అనుటకు నాకు ఏమీ లేదు. అర్హత లేని నన్ను హెచ్చించావయ్యా. కృప లేకపోతే నేను లేను ప్రభా. నీ కృప లేకపోతే నేను లేదు.
నన్ను దాటిపోకు ప్రభువా, నన్ను దాటిపోకయ్యా. నేను ఇక్కడ ఉన్నాను ప్రభువా, నన్ను దర్శించయ్యా, నన్ను ముట్టయ్యా, నన్ను తాకయ్యా, నన్ను విడిపించయ్యా, నన్ను స్వస్థపరిచయ్యా. మా కుటుంబాల రక్షణ కార్యము జరిగించయ్యా. నా జీవితంలో సంపూర్ణంగా నన్ను మార్చయ్యా. పరిపూర్ణునిగా, పరిపూర్ణురాలుగా నన్ను మార్చు. ప్రతి ఒక్కరు వేడుకున్నామండి. దావీదు కుమారుడా యేసయ్యా, యేసయ్యా నన్ను దాటిపోకయ్యా, యేసయ్యా నన్ను దాటిపోకు ప్రభువా. నాకు నువ్వు కావాలయ్యా, నా జీవితంలో నువ్వు కావాలయ్యా, నా కుటుంబంలో నువ్వు కావాలి ప్రభువా. నాకు నువ్వు కావాలయ్యా. నువ్వు ఒక్కడవే చేయగలిగిన సమర్థుడవయ్యా. ఈ సమస్యలో నన్ను విడిపించగలిగిన దేవుడు ఒక్కడవే దేవా. ఈ పోరాటంలో జయం ఇవ్వగలిగింది నువ్వు ఒక్కడవే ప్రభువా. నన్ను దాటిపోకయ్యా, నన్ను దాటిపోకయ్యా. ఐఎమ్ డెస్పరేట్ ఫర్ యూ లార్డ్, ఐఎమ్ డెస్పరేట్ ఫర్ యూ జీసస్. ఇప్పుడే ఇప్పుడే ఎవరెవరైతే అడుగుతున్నారో తల నుండి కాలు వరకు నీ పరిశుద్ధాత్మ చేత నింపమని వేడుకుంటున్నాను ప్రభువా. నింపయ్యా, నింపయ్యా, కాల్చయ్యని అగ్ని చేత మాననికి ఇష్టమైన ప్రతి కార్యాన్ని కాల్చు, కాల్చయ్యా, కాల్చయ్యా. ఇప్పుడే అగ్నిని కుమ్మరించు ప్రభువా, అగ్నిని కుమ్మరించు ప్రభువా. నా తల నుండి అరికాల వరకు నీ అగ్ని చేత కాల్చు, అగ్ని చేత కాల్చయ్యా. నాలోనికి ఇష్టం లేని కార్యాలు, మార్గాలు, తలంపులు, చూపులు, పాటలు, ప్రవర్తన నుండి నన్ను విడిపించయ్యా. విడిపించు ప్రభువా, విడిపించయ్యా. మొరపెట్టుకునే సమయం మీ బట్టలు కాదు మీరు చెప్పుకోవాల్సింది, మీ హృదయాలు చెప్పుకోండి అని ఆయన యోయేలు గ్రంథంలో రాసింది. మీ హృదయాలు చెప్పుకుంటూ నన్ను కరుణించయ్యా, నన్ను కరుణించు ప్రభువా. ఈ దేశాన్ని కనికరించు, ఈ రాష్ట్రాన్ని కనికరించు, ఈ లోకాన్ని చూడు ప్రభువా. ఎంత నీచ స్థితిలోకి వెళ్ళిపోతున్నామయ్యా, మమ్మల్ని కనికరించు ప్రభువా. విడుదల దయచే ప్రభువా. ఆలకించే దేవుడు మన మధ్య ఉన్నాడు. ప్రార్థన ఆలకించే దేవుడు మన మధ్య ఉన్నాడు. ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు మన మధ్య ఉన్నాడు. విశ్వాసంతో మీరు అడిగినవి మీరు పొందుకుంటున్నారని నమ్మండి. విశ్వాసంతో మీరు అడిగినవి మీరు పొందుకుంటున్నారని నమ్మండి. ఆస్క్ విత్ ఫెయిత్. ఏ ప్రార్థన భారమైన విశ్వాసముతో దేవుని ముందు తగ్గించుకుని ప్రార్థన చేస్తే జవాబునిచ్చే దేవుడు. నీవు పెట్టే ప్రతి మొరని ఆలకించే దేవుడు, చెవులను వినే దేవుడు, నోరుండి మాట్లాడే దేవుడు. ఈరోజు ఆయన బలమైన హస్తముతో నిన్ను ముట్టి దర్శించే దేవుడు, నిన్ను తాకే దేవుడు. ఆయన అధికారం కింద సమర్పించుకోదమ్మా. నీ జీవితంలో ఇంకా కార్యము జరగట్లేదంటే, మీ జీవితంలో ఇంకా కార్యము జరగట్లేదంటే అడగండి, ప్రభువా నాకు తెలియజేయ్యా, నా లోపంలో తెలియజేయ్యా, నన్ను ఆటంకపరిచే కార్యాలను తెలియజేయ ప్రభా, నా బంధకాలని తెలియజేయ ప్రభా, నా బలహీనతను తెలియజేయ ప్రభా. నీ ఆత్మను కుమరించయ్యా. అంచెదంలో నా ఆత్మను కుమరిస్తానన్న ప్రభా, నీ ఆత్మను కుమరించయ్యా. మాల్యము పైన కుమరించు, ఈ పరిచర్లో కుమరించు, ప్రతి సేవలో కుమరించు. నీ నామము ధరించిన ప్రతి ఒక్కరిలో నీ ఆత్మ కార్యాన్ని జరిగించు ప్రభువా. ఉద్యమము రగులు గొలుపయ్యా. చలార్పిన స్థితిలోకి వెళ్ళనవద్దు, చలార్పిన స్థితిలో ఉండనవద్దు, చచ్చిన బ్రతుకొద్దు ప్రభా. నీ ఆలయంలో అడుగు పెడుతున్న ప్రతి ఒక్కరితో మాట్లాడయ్యా, ప్రతి ఒక్కరిని దర్శించయ్యా,
ప్రతి ఒక్కరిని ముట్టు ప్రభువా. ప్రతి బలహీనతల నుండి విడుదల దయచేయ్యా. ఏ స్థితిగతిలో ఉన్నా, ఏ పోరాటాలు అనే ప్రభువా, నీ దగ్గరకు వచ్చిన ఎంత మాత్రం ఎవరిని త్రోసివేసే దేవుడు కాదయ్యా. జవాబు దయచే ప్రభా, చెయ్యయ్యా, సహాయము చేయ్యా. నీ కొరకు వాడబడాలి ప్రభా. మేమందరం వాడబడాలయ్యా. నేను వాడబడాలయ్యా. అడగండి, దేవుణ్ణి అడగండి, నన్ను వాడుకో ప్రభా. ఆశ ఉందా? అడగండి, ప్రభా నన్ను వాడుకో అయ్యా, నన్ను వాడుకో అయ్యా, నన్ను వాడుకో అయ్యా, నన్ను వాడుకో అయ్యా. అడగండి, స్వరమెత్తి అడగండి, నన్ను వాడుకో అయ్యా. యూజ్ మీ, యూజ్ మీ, యూజ్ మీ లార్డ్. నన్ను వాడుకో ప్రభా. ఇంకా మీ కుటుంబస్తులు రక్షించబడలేదా? ప్రార్థన చేయండి. నా కుటుంబం రక్షించబడాలి ప్రభా. నా కుటుంబస్తులు అందరూ రక్షించబడాలి ప్రభా. నేను నా ఇంటి వారి యెహోవానే సేవించాలి ప్రభా. కుటుంబంలో సమాధానం లేదా? ప్రార్థన చేయండి. దేవా, సమాధానకర్త అయిన దేవా, ద ప్రిన్స్ ఆఫ్ పీస్ యేసు ప్రభువా, నా గృహంలో ఉండు, నా జీవితంలో ఉండు, నా కుటుంబంలో ఉండు, నా వివాహ జీవితంలో ఉండు, నా జీవితంలో ప్రతి విషయంలో ఉండు ప్రభువా. గివ్ మీ పీస్. నాకు సమాధానము దయచేయ్యా, నాకు సమాధానము దయచేయ్యా. ఈరోజు మీ జీవితంలో నిజంగా సమాధానం ఉందా? ఏ స్థితిగతులైనా, ఏ పోరాటాలైనా సమాధానముతో దేవుని ఆరాధించగలుగుతున్నారా? దేవుని కొరకు బ్రతకగలుగుతున్నారా? అడగండి, దేవా నాకు సమాధానము దయచేయ్యా. సమస్త జ్ఞానానికి మించిన సమాధానము నాకు దయచేయ్యా. హద్దులేని నీ ప్రేమను నేను అనుభవించాలయ్యా. ఎడబాయని నీ ప్రేమను నేను అనుభవించాలయ్యా. నీ కృపను బట్టి నీకు కోట్లాది వందనములయ్యా. ఈరోజు నా జీవితంలో ఎన్నో తరుణాలు, ఎన్నో అవకాశాలు, ఎంతో కృపను చూపిస్తున్న ప్రభువా, నీకు వందనములయ్యా. ఈరోజు నేనేమై ఉన్నాను? నీ కృపను బట్టే, నీ కృపను బట్టే ప్రభువా. నీ కృప లేకపోతే నేను లేనయ్యా. నీ కృప కొరకు వందనములయ్యా. నీ కృప కొరకు వందనాలు ప్రభువా. మనస్ఫూర్తిగా చెప్తామా దేవునికి. థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ గ్రేస్. Heavenly Father, thank you for your love, for your compassion, for your mercies, for your kindness which is new every single day. Thank you, Lord. నమ్మ దగ్గర దేవానికి వందనములయ్యా. సర్వశక్తిమంతుడైన దేవా, నీకు వందనములయ్యా. నువ్వు చాలయ్యా, నువ్వు చాలయ్యా, నీవు చాలు ప్రభువా. నిన్ను విడిచి ఎక్కడికి పోలేము, నిన్ను విడిచి ఎవరిని వెతకలేము. ఏది చేసినా, ఎవరిని వెతికినా వ్యర్థమే ప్రభువా. పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఇదిగోనయ్యా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించు. నీ సన్నిధిలో ఆరాధిస్తూ, ప్రార్థిస్తూ, వారి భారములు, వారి విన్నపములు, వారి పోరాటాలు నీ ముందు తీసుకొచ్చించుగా నువ్వు కార్యాన్ని జరిగించే దేవుడు అయ్యా. నీకు అసాధ్యమైంది ఏది లేదయ్యా. నువ్వు ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడే దేవుడివి, నువ్వు దర్శించే దేవుడివి, నువ్వు తట్టే దేవుడు అయ్యా, నువ్వు తాకే దేవుడు అయ్యా. మాకు దగ్గరగా వచ్చే దేవా, మా పైన జాలి చూపించే ప్రభువా, నీకు వందనములయ్యా. ఈరోజు నీ బిడ్డలను చూడు, నీ బిడ్డల పరిస్థితులను చూడు. ప్రతి ఒక్కరితో నీ ఆత్మ ద్వారా మాట్లాడు ప్రభువా, మాట్లాడయ్యా. నీ ఆత్మ ద్వారా నీ కార్యము మా మధ్య జరిగించి మేము ఎవరు తెలుసుకుంటానికి, మేము ఎక్కడ ఉండాల్సిన వారిని గ్రహించుకుంటానికి, మా జీవితం ఏంటో మేము పరీక్షించుకుంటానికి, నీకు సమర్పించుకుని నీకు అంగీకారంగా జీవించే జీవితం కలిగి ఉండటానికి మాకు సహాయం చేయమని
ఈ సమయంలో నన్ను అభిషేకించి వాడుకోమని నజరేయుడైన యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి.